దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాక్యం 8వ అధ్యాయంలో ఒక మాట ఉండేది. ఆదికాండంలో నరుల హృదయము ఆలోచనలు వారి బాల్యం నుండే చెడ్డవని. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ప్రతి మనుషుడు కూడా మరి బాల్యం నుండే చెడ్డ మనసు కలిగి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ రోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఒకవేళ నువ్వు నీతిగా యథార్థంగా దేవుళ్ళో ఉన్నప్పుడు, ఒకవేళ మనుషుల్ని నిందిస్తే వారి యందు నువ్వు లక్ష్యం ఉంచవద్దు. మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడిని పట్ల గొప్ప మేలు చేయాలి, గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించాలి మాట్లాడుతున్నాడు. మరి అలానే బైబిల్లో కూడా యేసు ప్రభు అంటాడు, మనుషుడిని లోపలికి పంపించే ఆహారం అపవిత్రత కాదు, కానీ లోపల నుండి వచ్చే మరి బయటకు వచ్చేదే మరి హృదయంలో ఉండేదే ద్వేషం, అసూయ, కక్ష ఇవన్నీ కూడా లోపల నుండి హృదయం నుండి వచ్చింది. అవి మనుషులను అపవిత్రపరిచితని తెలియజేశాడు. దేవుడు నిన్ను పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కలంగా ఉంచాలి. నీ బిడ్డలని, కుటుంబాన్ని దీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు నిన్ను కోరుకుంటున్న నీ జీవితాన్ని ప్రభువుకు నువ్వు సమర్పించుకోగలిగితే హృదయంలో ఉన్న ప్రతి చెడ్డ ఆలోచనలు కూడా దేవుడు తీసివేసి నీకు మంచి మనస్కత్వాన్ని కలగజేస్తాడు. నీ బిడ్డలను దీవిస్తాడు, నీ బిడ్డలను కూడా ఆశీర్దిస్తాడు. నీకున్న ప్రతి ఒక్క సైతానపు శోధనని కూడా దేవుడు తీసివేస్తాడు. దేవుడి మాటలు దీవించి నీ హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ నీ బిడ్డలను దీవించి